మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయమో నీవే నా ఆనందమో నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా నన్ను అంటుకట్టి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే. ప్రార్థన చేసుకుందాం. మహాకృపా ప్రేమ గల మా దయగల తండ్రి, నీ నామములకు వేలాది స్తోత్రములు నాయన. ఈ యొక్క తండ్రి ఆరాధనలో నీవే మాకు తోడునడుగా ఉన్నావు తండ్రి. ఆత్మతో సత్యంతో పాటల ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యమును వందనాలు. అదే సమయంలో సండే స్కూల్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ కూడా నీకు భయంకరంగా జరిగించినందుకు వందనాలు. ఈ సమయంలో నీ సేవకుని బోరుగా వాడుకుని హెచ్చరిక వాక్యాన్ని మాకు అందించండి. ప్రతి ఒక్కరి ద్వారా తెరిచి నీ వాక్యం నాటబడిలాగా సహాయం దయచేయమని, నీవే మా మధ్యలో ఉండమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఆరాధన వాక్యంలో క్రీస్తు యేసు అనే అనుభవంలో 5 విషయాలు మనం ఆరాధన కోసం నేర్చుకున్నాం. క్రీస్తు యేసు ద్వారానే మనం తండ్రిని దేవుని ఆరాధించగలమని, క్రీస్తు యేసులో రక్షణ పొందగలమని, క్రీస్తు యేసునందు విశ్వాస ప్రేమను పొందుకోగలమని, క్రీస్తు యేసునందు శుభనిరీక్షణ పొందుకోగలమని, క్రీస్తు యేసు ద్వారానే మనము వాగ్దానాన్ని నిత్యజీవం యొక్క వాగ్దానాన్ని పొందుకోగలమని, క్రీస్తు యేసు కృపలోనే మనం బలం పొందుకుంటామని 5 విషయాలు ఆరాధన విషయంలో చూసాం. ఇప్పుడు క్రీస్తు యేసు అనే పదం కాకుండా తర్వాత పదం ఏముంది? మంచి సైనికుల వలె. మంచి సైనికుల వలె అనే పదాన్ని మనం జ్ఞాపకం చేస్తూ 7 విషయాలు జ్ఞానం చేద్దాం. మంచి సైనికుల వలె అనే విషయాన్ని జ్ఞానం చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని ఆయన అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు యేసయ్య తర్వాత అంతగా ఆయన శ్రమల పాలై పరిచర్య చేసిన వ్యక్తి. అందుకనే బైబిల్లో ఆయన ఒక్కడ మాత్రమే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే విషయాన్ని చెప్పగలిగాడు. కాబట్టి యేసయ్య తర్వాత ఎంత శ్రమను అనుభవించిన వ్యక్తి ఎవరయ్యా అంటే అపోస్తలుడైన పౌలు గారే. ఆ పౌలు గారు జీవితంలో విస్తారంగా అనేకమైన పరిచయం చేయడమే కాకుండా బైబిల్లో కూడా 14 పత్రికలు రాయగలిగాడు. ఆయన యొక్క అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవిత అనుభవాన్ని మించి 7 లక్షణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పల్లె పడండి. స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో 7 అనుభవాలు మనం చూద్దాం ఈరోజు. మొదటి అనుభవం ఏంటంటే 2 తిమోతి 4:7 చూడండి. 2 తిమోతి 4:7
అన్ని తిమోతిల్లో అక్కడే మనం వెళ్తూ ఉంటాం. 2 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. చాలు. ఈ వాక్యం ఎక్కడ రాస్తూ ఉంటారు జనరల్గా మీకు తెలుసా? ఎక్కడ? సమాధుల మీద ఒక వాక్యాన్ని రాస్తూ ఉంటారు. అలాగే జ్ఞాపకాలతో కూడి కాట్లు కొట్టిస్తూ ఉంటారు. ఆ కాట్ల దగ్గర ఈ వాక్యమే రాస్తూ ఉంటారు. ఏంటో వాక్యం అంటే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. అపోస్తలుడైన పౌలు గారి జీవితానుభవంలో మంచి సైనికుల్లాగా ఆయన పనిచేశాడు అనే 7 అనుభవాల్లో మొదటి అనుభవం ఏంటంటే, ఆయన మంచి పోరాటం పోరాడాడు. నా పరుగు కడముట్టించి అంటే జీవితకాలం అంతా కూడా ఆయన మంచి పోరాటం పోరాడిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక సైనికుడు ఎటువంటి ప్రలోభానికి లొంగకుండా దేశభక్తితోనే ఆఖరి రక్త బొట్టు దాకా ఎటువంటి భయం కానీ, ఎటువంటి కుటుంబం మీద ఉన్న ప్రేమతో బ్రతికించుకోవాలని ఆశ కానీ, ఎందుకంటే కుటుంబం మీద పిల్లలు, భార్య, తల్లి గుర్తొచ్చారనుకోండి, అయ్యో చనిపోతామేమో అని ఒక అడుగు వెనక్కి ఇచ్చు కదా యుద్ధంలో కదా, చనిపోతే వాళ్ళకి దిక్కులేని వాళ్ళు అయిపోతారు కదా అని అడుగు వెనకేస్తారు తెలియకుండా. అలాంటివన్నీ కాకుండా మరి వీర సైనికుల, వీర జవాన్లాగా నేను దేశం కోసమే చనిపోతాననే వీర జవాన్లకి ఏ విధంగా అందరూ దేశమంతా కలిపి మరి సెల్యూట్ కొడుతూ ఉంటారో, అలాగే ఈయన మంచి విశ్వాస సైనికులుగా మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించింది. తన జీవితకాలం అంతటిలో ఈ శరీరాశ, నేత్రాశ, జీవనముకి, ఆత్మకి జరిగే పోరాటం, యుద్ధం నిరంతరము మన ఆత్మకి, శరీరానికి పోరాటం జరుగుతూ ఉంటుంది. మన ఆత్మకి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటాడు. ఏమని? వాక్యాన్ని జ్ఞాపకం చేసి నువ్వు వాక్యానుసారంగా జీవించు, విన్న వాక్యాన్ని హృదయంలో జ్ఞాపకం చేసి నువ్వు పరిశుద్ధంగా జీవించు, నీతిమంతుడిగా జీవించు, వాక్యానుసారంగా జీవించని పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మకి జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీ ఆత్మ ఏమవుతుంది? సరే, పరిశుద్ధాత్మ మాట వినాలి అని నీ మనసులో అనిపిస్తూ ఉంటుంది. అంతలో ఏమవుతూ ఉంటుంది? శరీరాశ, శరీరానికి ఉన్న బలహీనతలు ఉంటాయి. నేత్రాశ, నేత్రానికి ఉన్న బలహీనతలు ఉంటాయి. జీవబుడము, దానికి ఉన్న బలహీనతలు ఉంటాయి. అయ్యో పక్కన మనసును ఏం చేస్తూ ఉంటాయండి? ఇటు పక్కకి లాగేస్తూ ఉంటాయి. ఇదివరకు రోపు ఆట ఉంటుంది కదా, తాడు ఇటు మంది సగం మంది, అటు మంది సగం మంది. నువ్వు ఇక్కడ లాగావు కదమ్మా, లాగే కదా పడిపోయావు కాలు తట్టారు, తగ్గపోరు. అటు సగం మంది, ఇటు సగం మంది లాగేస్తూ ఉంటారు బలంగా. గమ్మని యువతల వాళ్ళు వదిలేశారనుకోండి, అవతల వాళ్ళు అందరూ 10 మంది పడిపోతారు. అంటే ఎవరికి బలం ఉంటే వాళ్ళు అట్లా లాగేస్తారు కదా. ఈ శరీరాశ ఏం చేస్తూ ఉంటుంది? ప్రార్థన చేసుకుందాం అని మనసుకు అనిపించింది అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు అనుకోండి, మనం చేయలేములే అని శరీరం కాసేపు రెస్ట్ తీసుకుందాం అని శరీరంలో ఎక్కడో ఒకన్నా చూకు మనం తింటూ ఉంటుంది. కొంతమందికి ఇక్కడ పెయిన్, అక్కడ అలా వస్తూ ఉంటుంది కదా, పెయిన్ అలా వస్తుంది, కాసేపు రెస్ట్ తీసుకోండి అంత అని అనిపిస్తూ ఉంటుంది. లేదా ఆకలి వస్తుంది, నిద్ర వస్తుంది, లేదా ఏదో పెయిన్ వచ్చినట్టు అప్పుడే అనిపిస్తూ ఉంటుంది. ఈ శరీరం అనేది బలహీనతలో మనసుని లాగుతూ ఉంటుంది. ఒక పక్కన ఆత్మ ఏం చెప్తూ ఉంటుంది? ఏదో ఒకటి దేవుని పనిలో ఉండాలి, దేవుని సహవాసంలో ఉండాలని ఆత్మ చెప్తున్నప్పుడు శరీరము దాని బలహీనతల వైపు లాగుతూ ఉంటుంది. ఇంకా శరీరాశలు అనేకం ఉన్నాయి కదండి లోకంలో. ఆ శరీరాశలు అన్నీ లాగుతూ ఉంటాయి పవిత్రతని, పరిశుద్ధతని చెడగొట్టడానికి. నేత్రాశ, మనము దేవుని సహవాసంలో ఉండడం ఆనందించడం కంటే లోకంలో ఆనందించే వరంగా ఉండేటట్టుగా నేత్రం చేస్తూ ఉంటుంది. జీవముడమ్మం, దేవుని బట్టి అతిశయించకుండా లోకాన్ని బట్టి అతిశయించి, ఇలాగా ఈ రెండింటి మధ్య జరిగే పోరాటంలో అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశారండి? మంచి పోరాటం పోరాడాడట. వీటిలన్నింటినీ జయిస్తూ వెళ్తున్నాడు. ఆయన కూడా మనలా మనిషే. సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, ప్రతి పరిస్థితి ఉంది. వాటినన్నింటినీ జయించుకుంటూ పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే కృపలో, యేసుక్రీస్తు కృపలో బలవంతుడవుతూ ఆయన ఏం చేస్తున్నాడండి? ఈ శోధనలన్నింటినీ జయిస్తూ మంచి పోరాడే వ్యక్తిగా ఉన్నాడు ఆయన. కాబట్టి అందుకనే మంచి సైనికుడిగా పరుగు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడగొట్టింది. కాబట్టి ఈ రోజున నువ్వు నేను కూడా మంచి పోరాటం పోరాడాలి. ఈ మంచి పోరాటం పోరాడే సమయంలో మనం ఏం చేయాలండి? విశ్వాసము కాపాడుకుంటేనే. ప్రధానంగా మన విశ్వాసాన్ని ఎక్కడ తొట్టిల్లనివ్వకుండా విశ్వాసాన్ని కాపాడుకునే వారంగా ఉండాలి.
ఏ సందర్భంలో కూడా విశ్వాసంలో బలహీనమైపోకూడదు. చాలామంది విశ్వాసంలో నుంచి దేవుని నుంచి తిరిగిపోయి లోకంలో కలిసిపోతారా లేదా? లోకంలో కొంతమంది కలిసిపోతూ ఉంటారు. కాబట్టి విశ్వాసము కాపాడుకుంటూ ఉండాలి. అన్ని సందర్భాల్లో విశ్వాసాన్ని కాపాడుకుంటూ మంచి పోరాటం పోరాడే వారంగా ఈ లోకంలో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితం నిరంతరము పోరాటమే. ఎవరైనా భక్తిగా జీవించాలి అంటే వాళ్ళ పోరాటంలోకి యుద్ధ సైనికుల్లాగా యుద్ధాన్ని స్టార్ట్ చేసినట్టే లెక్క. లోకంలో ఉన్నవాడే హాయిగా ఉన్నాడు అంటూ ఉంటారు అందరూ. నిజంగానే హాయిగా ఉన్నాడు. ఎందుకు చెప్పినా ఆడికి పోరాటం లేదు. ఆల్రెడీ అక్కడ లోకంలో బురదలోనే ఉన్నాడు. ఇంకా ఆడు ఎవరితో పోరాడతాడు? ఆడితో స్నేహంగా ఉన్నాడు కదా లోకంతో. ఇంక పోరాడవలసిన పని లేదు. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి దేవుని సన్నిధిలోకి, దేవుని సహవాసంలోకి, భక్తి జీవితంలోకి, రక్షణ జీవితంలోకి వచ్చినప్పుడే కదా వాళ్ళతో నీకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు నిరంతరం యుద్ధం ప్రకటించినప్పుడు నిరంతరము నీకు మనసుకు కష్టమే, మనసుకు బాధే, మనసుకు అన్ని రకాలుగా బాధ కలిగే విషయాలే ఉంటాయి. కానీ ఆ సమయంలోనే నువ్వు మంచి పోరాడుతూ ఉండాలి. ఎక్కడ విశ్వాసం సడిలిపోకుండా, విశ్వాసం తట్టడిపోకుండా, దేవుని చెయ్యి విడిచిపెట్టకుండా విశ్వాసాన్ని కాపాడుకునేవాడిగా ఉండాలి. అందుకనే అపోస్తులుడైన పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. నేను మంచి పోరాడుతుని, నా పరుగు కడముట్టించుకుని, నా చనిపోయే వరకు నేను పోరాడాను, నా విశ్వాసాన్ని ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు, విశ్వాసాన్ని కాపాడుకోవడం ద్వారానే మంచి పోరాటం పోరాడాలని ఆయన చెప్పగలుగుతున్నాడు. ఈ రోజున నీవు నేను కూడా అటువంటి పోరాడే వారంగా మన విశ్వాసాన్ని కాపాడుకునే వారంగా ఉండాలి. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే 2 తిమోతి 2:5 చూడండి. నియమం ప్రకారం పోరాడకుంటే వారికి కిరీటం దొరకదు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వారికి కిరీటం దొరకదు. జట్టి అయిన వాడు అంటే అర్థం ఏంటి? తెలుగులో జట్టి, ఇంగ్లీష్లో ఏమంటారండి? జట్టి అంటే అథ్లెట్, అంటే ఒక ఆటగాడండి. ఆటగాడు, పరిగెత్తేవాడు. అతను ఎలా పరిగెత్తాలంట? పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే మనకి కిరీటం దొరకదు. అంటే నీవు ఎలా పడితే అలా ఆడేస్తే, దొంగాట్లు, కొంతమంది దొంగాట్లు ఆడేస్తూ ఉంటారు కదా, అంతా గలిబిలి చేస్తూ ఉంటారు. అలాగా అయితే నీకు కిరీటం ఇవ్వరు. నియమం ప్రకారం నువ్వు పోరాడాలి. వాక్యానుసారంగా నువ్వు శోధన ఎదిరించగలగాలి. మనం ఈ లోకంలో ఇంకొక రకంగా కాదు కానీ ఏదైతే నియమం ఉందో, వాక్యానుసారంగా ఉందో, ఆ వాక్యానుసారంగానే మన జీవితంలో ముందుకు పోరాడే వారంగా ఉండాలి. అలా పోరాడితేనే నీకు కిరీటం ఇస్తాడు దేవుడు. లేకపోతే నీకు అయ్యా ఈ గోల్డ్ మెడల్ వచ్చింది, ఇంకో మెడల్ వచ్చిందని ఎవరు. నువ్వు వాక్యానుసారంగా పోరాటం చేస్తే అప్పుడు నువ్వు కిరీటాన్ని పొందుకునేవాడిగా ఉంటావు. కాబట్టి ఎటువంటి పోరాటం చేయాలట? ఎప్పటికప్పుడు వాక్యంలో మనం పరిశీలించుకుంటూ ఉండాలి. వాక్యం అనే అర్థంలో చూసుకుంటూ ఉండాలి. అర్థంలో చూసుకొని వ్యక్తి ఎవరన్నా ఈ లోకంలో ఉన్నారా? ఏమ్మా, అర్థంలో చూసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? అందరూ చూసుకుంటారు. కాబట్టి నువ్వు దేంట్లో చూసుకోవాలి? వాక్యం అనే అర్థంలో చూసుకోవాలి. వాక్యం అనే అర్థంలో చూసుకొని మనం వాక్యానుసారంగా పోరాడుతున్నామా లేదా, వాక్యం నియమాలను పాటిస్తున్నామా లేదా అని చూసుకుంటూ వాక్య నియమం ప్రకారం నువ్వు పోరాటం చేస్తే నువ్వు కిరీటాన్ని పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉంటావు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో చెప్తున్నాడు. కాబట్టి అటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా 1 కొరింథీ 9:25 చూడండి. 1 కొరింథీ 9:25 చూడండి. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండను. 10 మంది పోరాడేవాడు ఎలా ఉంటాడట? అన్ని విషయములందు మితంగా ఉండాలి. అర్థమైందండి? ఒక పోరాటం చేయాలనుకోండి, మితంగా ఉండాలి. మితంగా లేకుండా ఉంటే మనం పోరాడగలమా? ఇప్పుడు పరిగెట్టాలి బాగా. ఇప్పుడు బాగా ఫుల్గా భోంచేసిన తర్వాత ఎవరైనా పరిగెట్టగలరా? పరిగెట్టలేదు. అదే భోజనం చేయకుండా ఉన్నప్పుడైతే అంతసేపైనా పరిగెడతాం. కాబట్టి ప్రతి దాని విషయంలో మితంగా ఉండాలి. ఆహార నియమాలు, మాట్లాడే విషయాల్లో, అలాగే ప్రవర్తన విషయంలో, అన్ని విషయాల్లో మనం మితంగా ఉండకపోతే నువ్వు పోరాటం చేయలేవు. నువ్వు పోరాటంలో ఓడిపోతావు నువ్వు. కాబట్టి
ప్రతి విషయంలోనూ నువ్వు మితముగా ఉండాలనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ అప్పుడు, ఫాస్టింగ్ ప్రేయర్ అప్పుడు ఫాస్టింగ్ ఉండండి అని ఎందుకంటున్నావు? ఆన్లైన్ ప్రేయర్ అప్పుడు ఫుల్గా బోన్స్ వచ్చామనుకోండి, నిద్ర వస్తుందా రాదా? నిద్ర వస్తుంది. నువ్వు శరీరాశతో పోరాటం చేయలేవు. కాబట్టి మితముగా ఉంటే నువ్వు పోరాటం చేయగలుగుతావు కదా నాన్న. నాన్న నీకు ఫోన్ కావాలా? అమ్మమ్మకే చూస్తున్నాడు నాన్నమ్మ, ఫోన్ ఇచ్చేస్తే నీ పోరాటం ఉండదు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇంకొక 10 నిమిషాలు ఉండి కంగారు పడదు. అమ్మ మీరు వెళ్ళాలంటే పని వెళ్ళండి, మీరు స్వేచ్ఛగా సంతోషంగా వెళ్ళాలంటే వెళ్ళండి. కాబట్టి పోరాటం అనేది ఎలా ఉండాలండి? మితముగా ఉన్నప్పుడే పోరాటం చేయగలరు. ఏదైనా ఓవర్గా ఉంటే మనం పోరాటం చేయలేము. అందుకని మితముగా మాట్లాడే వాళ్ళకి ఎక్కువ గొడవలు రావు. ఎవరికి వస్తాయి గొడవలు? విస్తారమైన మాటలు మాట్లాడేవాళ్ళు ఏదో తెలియక ఒక మాట అంటారు, అవతల కరెక్ట్గా అన్ని మాటలు చేసి ఆ మాటే పట్టుకుంటారు. అది పట్టుకుని లాగి పీకి ఆఖరికి గొడవ అయిపోతూ ఉంటుంది. అందుకనే 100 మంది పోరాడు ప్రతి అన్ని విషయంలో మితముగా ఉండాలనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మితముగా ఉండడం వల్ల అన్ని విషయాలు ఆరోగ్యంగా మంచిదే, మనుషులతో సమాధానంగా ఉండడానికి మంచిదే. ఇప్పుడు ఎవరికన్నా ఫ్రెండే కదా అని అస్మాను ఫోన్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఫ్రెండ్షిప్ కొనసాగుతుందా? రెగ్యులర్ రోజు ఫోన్ చేస్తే కొనసాగదండి. మీకు అర్థమైందా? ఏదైనా మితంగానే ఉండాలి. ఏదైనా మితంగా ఉంటే మన వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు, వాళ్ళ వల్ల మనం డిస్టర్బ్ అవ్వరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొంత ఓన్ బలహీనతలు ఉంటాయి. ఆ ఓన్ బలహీనతలు అవి కొలడైతే అంతా ఉంపే ఇలాగా. అంచేతే మితంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. మితం అనేది చాలా ప్రాముఖ్యం. 3వ విషయం. 4వది ఏంటి? 1 కొరింథీ 9:27. 1 కొరింథీ 9:27. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినై పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. శరీరం నలగొట్టుకోవాలండి. శరీరం నలగొట్టుకోకపోతే మనం లోపరుచుకోలేము. అర్థమైందా? శరీరం మన మాట వినాలంటే దాన్ని ఏం చేయాలి? నలగొట్టుకోవడం అంటే ఏంటి? కొరడా తీసుకుని ఇలా కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఎందుకు చేత నలగొట్టుకోవడమా? నలగొట్టుకోవడం అంటే కొరడా తీసుకుని మరి ఎందుకు కొట్టుకుంటే నాకు అర్థం కాదు. అదేంటో డబ్బులు అడుగుతూ ఉంటారు, కొరడా తీసుకుని దాబా కొట్టుకుంటారు. అది నిజమా యాక్షన్? మరి నిజంగానే కొట్టుకుంటారమ్మా? అబద్ధమేనది? అబద్ధం. నిజంగా కొట్టుకుంటే ఇంకా వాళ్ళే కేకలు వేసేస్తారు. కేకలు వేయరాడు, కొట్టుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ మన శరీరాన్ని నలకట్టుకోకపోతే అది మన మాట విందో అంటే అర్థం ఏంటంటే, మనం ఆకే బాగుంది కదా అని ఒకటి తినాలని స్వీట్ పసిపెట్టి తిన్నాం అనుకోండి, మన శరీరం మన కంట్రోల్లో ఉండదు. కొన్నాళ్ళకి షుగర్ వస్తుంది, కొన్నాళ్ళకి ఒబేసిటీ వస్తుంది. అది ఇష్టమైనా సరే కంట్రోల్ చేసుకోగలగాలి. శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నప్పుడు నెమ్మదిగా ఏమవుతుందంటే అది మన మాట మన శరీరం వింటుంది. మన శరీరం మాట మనము వినాల్సిన పని కాదు. కాబట్టి శరీరాన్ని నలగొట్టుకునే విషయంలో కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కొంత ఎక్సర్సైజ్ అనేది చేయగలిగాం. అలా చేసినప్పుడు మాత్రమే శరీరం నలగొట్టుకొని మన మాట వింటూ దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక విషయం చూడండి. అందుకనే గలతీ 5:24 ఏముంది చూడండి. గలతీ 5:24లో ఏముంది? గలతీలు రాసిన పత్రిక 5:24లో వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు ఎలా ఉండాలంట? శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు ఏం చేయాలమ్మా? శరీరాశను దాని ఇచ్చలను, ఇచ్చం అంటే ఇష్టాలు, దాని ఇష్టాలు, శరీరానికి దానికి ఉన్న ఇష్టాలను దురాశలను సిలువ వేసిన వారంగా ఉండాలి. అలా ఉంటేనే శరీరం అనేది మనకి లోబడి ఉంటుంది. దేవుని సన్నిధిలో మనము ఎక్కువ గడపగలుగుతాం. లేకపోతే దేవుని సన్నిధిలో ఎక్కువ సహవాసం చేయలేము, ఎక్కువ గడపలేము. ఇంకా అది 4వ విషయం. ఇంకొక 5వ విషయం ఏంటంటే ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచ్చినారు. ఫిలిప్పీకి రాసిన పత్రిక
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, ఆయన జీవితానుభవంలో అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. దేవుని విషయంలో నష్టంగా ఎంచుకోవాలి. నష్టంగా ఎంచుకోకపోతే నువ్వు పోరాటంలో ఓడిపోతావు. ఏమవుతావు అండి? పోరాటంలో ఓడిపోతావు. నువ్వు నీకు లాభకరంగా ఉన్న విషయాలను కూడా అవి నష్టంగా ఎంచుకోకపోతే మళ్ళీ ఆ లాభకరమైన విషయాలకి వెళ్ళామనుకోండి, ఏమవుతావు? దేవునితో మంచి పోరాటం నువ్వు పోరాడలేవు. మంచి సైనికుల్లాగా క్రీస్తు కోసం నిలబడలేవు. దానికి ఒక ఉదాహరణ ఏంటి? మన కట్టిన తాపీ మేస్త్రి అప్పలనాయుడు గారు దేవుని తెలుసుకున్న కాడి నుంచి రోజుకి మేస్త్రి గారికి 500, 450 నుంచి నాకు తెలుసు ఇప్పుడు 700 అయింది. 650, 700 ఇక్కడ. ఏ రోజు కూడా ఆదివారం పని చేయడండి. నాకు 700 కాదు కదా, రోజుకి 1000 రూపాయలు ఇచ్చినా నేను ఆదివారం పని చేయను అంటాడు. ఆదివారం పని చేయను అంతే. ఆదివారం అక్కడికి వెళ్ళిపోతాను, నేను మందిరానికి వెళ్ళిపోతాను అంతే. మరి మందిరం ఒక గంట 2 గంటలు ఉండి వెళ్ళిపోయి పని చేసుకోవచ్చు కదండి అని ఎవడో సలహా ఇస్తాడు. 1000 రూపాయలు వచ్చేది కదా అయినా సరే వెళ్ళాలి. ఒక పూటే ఉంటుంది మందిరం, వచ్చేసి రెస్ట్ తీసుకుంటాడు. మళ్ళీ సాయంకాలం మదానికి వస్తూ ఉంటాడు. రాకపోయినా సరే ఆ రోజు విశ్రాంతిని పరిశుద్ధంగా ఆదరిస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నీకు చాలా లాభకరమైనవి బయట కనబడుతూ ఉంటాయి, చాలా అవసరతలు కనబడతాయి, ప్రాముఖ్యమైనవి కనబడుతూ ఉంటాయి. వాటికంటే నువ్వు దేవుని సహవాసాన్ని ప్రాముఖ్యతగా ఎందుకు ఎంచుకోవట్లేదు? నువ్వు అది నీకు లాభకరమే, కానీ నువ్వు అది నష్టంగా ఎంచుకోవాలి. లేదా నువ్వు మంచి పోరాడలేవు, ఓడిపోతావు. ఇప్పుడు దేవుడు ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకోండి, ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఒక మనిషి వెళ్ళిపోతుంటే ఏమనుకుంటారు వాళ్ళు? ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారమ్మా, మాట్లాడుతున్నా సరే యువతల వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇంకోసారి మాట్లాడతాడు. ఆ వ్యక్తితోటి అన్నీ మాట్లాడు. అసలు కొంచెం కూడా గౌరవం లేదు. నేను చెప్తాను వినకుండా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ ఎప్పుడైనా అవసరం వచ్చి మన దగ్గర వచ్చి అనుకోండి, మాట్లాడి బిగిపెట్టేస్తాం. నీకు అంత లెక్క లేకుండా నాతో ఉన్నప్పుడు నువ్వంటే నాకు లెక్క అంటాం కదండి, అంటమా అన్నవా? కాబట్టి దేవుని కోసం మనకి ఏమి లాభకరంగా ఉన్నాయో అవి నష్టంగా ఎంచుకొని దేవుని కోసం నిలబడగలగాలి. ఈ లోకంలో ప్రతి దానికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని అవసరత, ఏదో ఒక బలహీనత ఉంటూనే ఉంటుంది. కానీ అవన్నీ మనం నష్టంగా ఎంచుకోవాలి. దేవుడితో గడపడానికి మనం ప్రాధాన్యత ఇస్తే నువ్వు మంచి పోరాడే వ్యక్తిగా ఉంటావు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది 5వ విషయం. 6వ విషయం ఏంటంటే ఫిలిప్పీ 3వ అధ్యాయం 13, 14 చూడండి. అక్కడే ఫిలిప్పీ 3వ అధ్యాయం 13, 14. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎత్తకే పరిగెత్తుచున్నాను. 6వ విషయం అమ్మ అడుగుతాను, చెప్పాలి మీరు. 6వ విషయం ఏం చేయాలండి? నువ్వు మంచి సైనికుడిలా పోరాడాలంటే నీ గురి ఎద్దకే నువ్వు పరిగెట్టాలి. ప్రతి ఒక్కరికి ఒక గురి ఉంటుందా లేదా? ఒక టార్గెట్ ఉంటుంది, ఒక అంబిషన్ ఉంటుంది, ఒక గురి ఉంటుంది కదా. నువ్వు గురి ఎద్దకే పరిగెట్టాలి. లోకంలో గురి కాదు. దేవుడి దగ్గరికి ఎప్పటికైనా నేను నిత్య జీవానికి వెళ్ళాలి, ఆయనతో కలిసి జీవించాలని గురి మనకు ఉంటే మనం ఏం చేయాలంట? వెనకున్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు గురి వద్దకే పరిగెట్టాలి. వెనకున్నవి మళ్ళీ వెనక్కి వస్తాయి, మళ్ళీ తిరిగి వస్తాయమ్మా. వెనక్కు పరిగెట్టేసాం సగం దూరం, ఇంకా దాని గురించి ఇంకా ఆలోచన అనవసరం. ముందు ఇంకెంత దూరం ఉంది, మనం దాన్ని పరిగెట్టాలి, అదే ఆలోచించుకోవాలి కదా. కానీ కొంతమంది ఏం చేస్తారండి? వెనకున్న విషయాన్ని తగ్గుతూ ఉంటారు. కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఇప్పుడు విషయాలు గుర్తు వచ్చేస్తూ ఉంటాయి కదా. అవన్నీ పదే గుర్తుంటాయి. మామూలు ఇప్పుడు చిన్న చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటారు. నిన్నటి విషయం ఈరోజు మర్చిపోతూ ఉంటారు. ఈరోజు గంట ముందు చెప్పింది మళ్ళీ ఇంకో గంట ముందు గుర్తుండదు. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు చూడాలి. ఎప్పుడెప్పుడు విషయాలు బాగా చాలా స్పష్టంగా గుర్తుంటాయి. చాలా ఆ మాటలతో దెబ్బతూ ఉంటారు, ఆ మాటలతో గొడవడుతూ ఉంటారు. అంటే నువ్వు వెనకున్నవి నువ్వు మర్చిపోలేదు,
నువ్వు వెనకుండా ఇంకెక్కడ దాచిపెట్టావండి, లోపల జోబులో దాచిపెట్టినట్టు నీ హృదయంలో పక్కన మంచి లాకర్లో పెట్టావు. లాకర్లో పెట్టి అవసరమైనప్పుడు బయట తీస్తున్నావు అన్నమాట. అందుకని వెనుక్కున్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి. గుర్తు చేసేది, వెనకున్న బలహీనతను గుర్తు చేసేది సైతానండి. పూర్తిగా మర్చిపోయేటట్టు చేసేది దేవుని యొక్క లక్షణం. కాబట్టి ఏ రోజున వెనకున్న వాటిని మరలా తిరిగి ఎత్తకూడదు. ఆ విషయాలు వెనకున్న మర్చిపోవాలంతే. మర్చిపోయి ముందు ఏముందో దాని విషయమే మనం ప్రయాసపడుతూ గురి యొద్దకు పరిగెట్టుకునే వారంగా ఉండాలి. కాబట్టి అలా ఉంటే ఏమవుతామండి, గురి యొద్దకు డెఫినెట్గా మన ప్రయాసలో ప్రయత్నంలో దేవుడు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. చాలామంది ఉంటారు, అప్పుడెప్పుడో మనం కష్టపడలేదు, ఇప్పుడు మాత్రం ఏం చేస్తాంలే అంటారు. ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కలిగిన ఒక టీచర్ ఉద్యోగం చేసే వ్యక్తి దేశవ్యాప్తంగా ఐఏఎస్లో మొదటి ర్యాంక్ కొట్టాడు. టీచర్ ఉద్యోగం చేస్తే జీతం ఎందుకు ఇస్తారండి? పని చేయకుండా ఇచ్చేస్తారా? 10 సార్లుగా టీచర్ ఉద్యోగం చేయాలి కదా, ఇంటికి వచ్చి తినాలి, ఎన్ని టైం దినచర్య మనలాగే దినచర్య కదా. ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అతను ఇక్కడ ఉండే ఉద్యోగం చేసుకుంటూ చదివితే దేశం మొత్తం మీద ఐఏఎస్ ఏదో సీట్ రావడం కాదు, మొదటి ర్యాంక్ కొట్టాడు. మొదటి ర్యాంక్, గురి యొద్దకే పరిగెట్టాడు. కాబట్టి మనం ఎక్కడికో పరిగెడితే ఏదో అవుతుందని కాదు. అతను చిన్నప్పుడేం పెద్ద సాధించిన వ్యక్తి అయితే టీచర్ ఎందుకు అవుతాడు మరి కదా. ఇప్పుడు ఇంటర్మీడియట్లోనే స్టేట్ ఫస్ట్ వచ్చాడు అనుకోండి, మామూలు డిగ్రీ చదివి బీఈడీ చదవడు కదా. అంటే గతంలో మామూలుగా చదివినప్పటికీ ఒకనొక టైంలో గట్టిగా నిర్ణయించుకున్న తర్వాత ఏం చేయండి, నేను గురి యొద్దకే పరిగెట్టాలి. వెనక నేను మర్చిపోతాను, గతంలో నేను ఒకప్పుడు జీరోనే, గతంలో నేను ఒకప్పుడు బలహీనునే, నేను ముందున్న వాటి కొరకు వేగిరి పడతాను అనేసి గురి యొద్దకు పెట్టుకున్నాడు. లోకంలో సాధించిన వ్యక్తి ఈ లోకంలో దేవుల్లో కూడా ఎప్పుడు గత జీవితం అనేది మనకు అనవసరం, కానీ ముందున్న వాటి కొరకే వేగిరి పడుతూ గురి యొద్దకు పరిగెడితే మన జీవితం మంచి పోరాడే వారంగా ఉంటాం. కాబట్టి అటువంటి ఆత్మీయ అనుభవంలోకి మనం పౌలుగల్లగా నడిపింపబడాలి. చివరిగా ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం, ప్రతి ఒక్కళ్ళు తీయండి, అందరూ కలిసి చదువుదాం, మార్చి చదువుదాం. ఎఫ్ఎస్సీ 6వ అధ్యాయం 10 నుంచి 18 దాకా మార్చి చదువుదాం. అందరూ తీయండి. ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 18 దాకా అందరూ కలిసి చదువుదాం. నేను మొదటి వచనం చదువుతున్నాను, తీసారా? ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 18 దాకా. 10వ వచనం నేను చదువుతాను, 11 మీరు చదవండి. అలాగా 18 దాకా. 10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి అనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఎలాగనగా మీ నడుములకు సత్యమున దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుడుగా శక్తిమంతులవుదురు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండుడి. ఇప్పుడు మంచి సైనికుల వల్లే పోరాడాలంటే నీకేం కావాలి? నీకు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. చెట్టు చివరగా ఏం ధరించుకోవాలమ్మా? దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఏదైనా పాము వచ్చిందనుకోండి, పామును కొట్టాలంటే చేతిలో కర్ర ఉండాలా వద్దా? కర్ర లేకుండా కొట్టేస్తావా? వీళ్ళు వెనకాల తోటను పట్టుకుంటారేంటి? కర్ర లేకుండా పట్టుకుంటారా? పట్టుకుంటే వచ్చి మన మీదకి తిరిగి ఇలా కూర్చుంటుంది. దాన్ని ఏమంటారమ్మా? మీ అత్తగారు అన్నారు, ఏమన్నారా? పాము వచ్చి ఎలా కూర్చుందంట? మఠం వేసుకొని కూర్చుందంట. మఠం అంటే పాము మఠం వేసుకొని కూర్చుందంట. ఈ ఇంటికి వచ్చి
ఒక పెద్ద పాము మటం వేసుకుని కూర్చోడం ఆడుతుంటే బాచిపటాలు వేసుకుని మనం కూర్చుంటాం చూడండి, అలాగే ఇలా చుట్టూరు తిరిగి 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 ఇలా కూర్చోంది మటం వేసుకొని. అలాగా దాన్ని కొట్టాలంటే కర్ర ఎలా కావాలో, లోకంలో వచ్చే సమస్త శోధన ఎదిరించాలంటే నీకేం కావాలి? దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకుంటేనే నువ్వు ఎదిరించగలవు, నీ ప్రాణాన్ని కాపాడుకోగలవు. మంచి పోరాటం, మంచి సైనికుల్లాగా అపోస్తులైన పౌలు గారిలా పోరాడతావు. నువ్వు ఏ ఆయుధాలు లేవు, వెళ్ళిపోతావు ముందుకి గుడ్డెత్తి చేత పడ్డట్టు, దెబ్బలు తినేసి వెనక్కి వచ్చేస్తాం అంత. ఒక్కొక్కసారి ప్రాణం కూడా పోగొట్టుకుంటాం. అటువంటి స్థితిలో మనం ఉండకూడదు. 7 అనుభవాలు చెప్పాను. అపోస్తులైన పౌలు గారు మంచి సైనికుడు వలె ఉండడానికి 7 అతని జీవిత అనుభవాలు చెప్పాను. అయ్యే అనుభవాలు మనం కూడా కలిగి ఉంటే మంచి సైనికుల్లో ఉంటాం. మొదటి అనుభవం ఏంటమ్మా? మంచి పోరాటం పోరాడాడు. ఆ సమయంలో విశ్వాసాన్ని ఎక్కడ వదులుకుండా కాపాడుకున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, మంచి పోరాటం పోరాడాడు. రెండోది నియమం ప్రకారం, షరతులు వర్తిస్తాయంటారు కదా, అలాగే నియమం ప్రకారం పోరాడారు. 2. 3 మితంగా ఉండాలి. ఓవర్ చేస్తున్నాడు అంటారు కదా, అలా చేయకూడదు. మితముగా మాట్లాడాలి, మితముగా ఉండాలి. మితముగా ఉంటే మంచి పోరాటం పోడతాం. 4 శరీరాన్ని నెలగొట్టుకోవాలి. 5 లాభకరమైన ఇవన్నీ క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకోవాలి కదా. నీకు ఏది లాభకరమో, ఏది ప్రయోజనమో, ఏది అవసరమో అవన్నీ కొంచెం వదిలిపెట్టవై దేవుని కోసం. వదిలిపెట్టడానికి ఎందుకంతకు నీకు కష్టం, వదిలిపెట్టాలి, నష్టంగా ఎంచుకోవాలి. 5. 6 గురి యొద్దకే పరిగెత్తాలి. మళ్ళీ వెనకాలనే జ్ఞాపకం చేసుకుని మళ్ళా అలా మాట్లాడుకోకూడదు. 5. 6 దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. కాబట్టి అటువంటి ఆత్మీయ అనుభవాల్లో ఉంటేనే ఈ లోకంలో ఎవరితో పోరాడుతున్నావు నువ్వు? అమ్మా, ఎవరితో పోరాడుతున్నావు? ఈ లోకంలో అందరూ ఎవరితో పోరాడుతున్నారు? ప్రధానులతోనూ. మనం పోరాడుతుంది చిన్న చిన్న మనుషులతో కాదు, శరీరులతో కాదు. ఎవరితో పోరాడుతున్నావు? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులను, లోకనాథులతోనూ, ఆకాశ మండలమున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నావు. చిన్న చిన్న వాళ్ళతో పోరాడట్లా. అలాంటి వాళ్ళతో పోరాడుతున్నప్పుడు 7 అనుభవాలు నువ్వు ఉండకపోతే నువ్వు ఓడిపోయేవాడిగా ఉంటావు. అందుకనే ఎప్పుడు కూడా 7 అనుభవాలు మన జీవితంలో ఉండాలని దేవుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర బ్రతిమాలి ప్రార్థన చేసుకుంటే ఆయనే మనకు ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైనింగ్ ఎవరు ఇస్తారండి? ఆయనే మనకి ట్రైనింగ్ ఇస్తాడు, ఆయనే నేర్పిస్తాడు. ఆయనే అన్ని అనుభవాలు మనకి రుచి చూపించి నేర్పించి యుద్ధానికి పంపించి మంచి సైనికుల్లా తీర్చిదిద్దుతాడు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మంచి సైనికుల్లా ఉంటూ మంచి పోరాటం పోరాడే వరంగా ఉండాలి. అటువంటి ఆత్మీయ అనుభవాలు నడిపింపబడాలని మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రభు బల్లోనికి వెళ్దాం. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నదే. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చు